హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో బీసీఏ నుంచి బీసీఈ వరకు 30,000 లోపు ర్యాంక్ వచ్చే వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఏమేమి కాలేజెస్ వచ్చాయనేది డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా ఒకసారి చూద్దాం. ముందుగా కాలేజ్ చూద్దాం. జేఎన్టీయూ యూనివర్సిటీ, ఓయూ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కాలేజ్, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల, బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, అనురాగ్స్ యూనివర్సిటీ. ఓకే, ఇవి కొన్ని కాలేజెస్ అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది. ఇవి 30,000 లోపు వచ్చే కాలేజెస్ లిస్ట్ అనమాట. సో మీకు ఇక్కడ చూస్తే ర్యాంక్స్ అనేవి సార్ట్ చేసి ఉంటాయి. సో ముందుగా మీరు ఏ కేటగిరీ చూడండి. సపోజ్ మీరు బీసీఏ ఉందనుకోండి, బీసీఏకి ఈ కాలేజ్కి వచ్చే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకుని చెప్తున్నా ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క డేటా. ఈ డేటాలో ముందుగా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంది, ప్లేస్ ఉంది అండ్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ కంప్లీట్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా. ఎందుకు ఇలా చేస్తున్నామంటే కంప్లీట్గా బీసీఏకి ఒక వీడియో, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి అంటే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయిపోతున్నాయి, చేయలేకపోతున్నాం. సో అందరికీ ఈజీగా అనాలిసిస్ చేసుకుంటారనే ఉద్దేశంతో బీసీఏ నుంచి ఈ వరకు ఒకే వీడియోలో మీకు చూపిస్తున్నాం. ఇలా అన్ని కాలేజెస్ యొక్క వీడియోస్ చేస్తాం అండ్ అదేవిధంగా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఉంటాయి మన ఛానల్లో. ఇక్కడ చూస్తే సపోజ్ నేను ఇక్కడ బీసీబీ బాయ్, సో బీసీబీ బాయ్ ఓకే, నా ర్యాంక్ ఎంత 20,000. సో 20,000 ఏమైనా ఉందా ఇక్కడ ఉంది. ఓకే, 19,000కి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆ కాలేజీని హోప్ పెట్టుకోవచ్చు. సో ఎందుకు బ్రదర్ ఇక్కడ 20,000తోనే కట్ అయింది అంటే 30,000 దాకా ఉండాలి కదా అంటే ఇక్కడ బీసీఏకి ఒక రిజర్వేషన్ ఉంటుంది, బీసీబీకి ఒక రిజర్వేషన్ ఉంటుంది, బీసీసీకి ఒక రిజర్వేషన్, డీకి ఒక రిజర్వేషన్, ఈకి ఒక రిజర్వేషన్ ఉంటుంది. బేస్డ్ అపాన్ దాన్ని బట్టి మనకి కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంకా కావాలనుకుంటే మీకు కట్ అవ్వట్లేదు కాబట్టి సో మీకు 30K లోపు కావాలి, మనం వీడియోలో చెప్పాము 30K లోపు కాబట్టి ఇక్కడ 20Kతోనే కట్ అవుతుంది కాబట్టి సో మీరు నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చూస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. సో నాకు 20,000 కాబట్టి కాకతీయ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ కాలేజ్గా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఈ కాలేజ్ని మీరు వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి చూద్దాం. నేను బీసీడీ వెళ్ళిపోయాను, మళ్ళీ మారిపోయాను బీసీడీ బాయ్. సో బీసీడీ బాయ్ నా ర్యాంక్ ఎంత 8,000. ఓకే, బీసీడీ 8,000 ఎక్కడ ఉందా, 1000 రాదు, 2,000, 3,000, 6,000 హోప్ 8,000 కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏమవుతుంది, గోకరాజు రంగరాజు హోప్ పెట్టుకుందాం. తర్వాత ఇది కూడా జేఎన్టీయూహెచ్ కూడా హోప్ పెట్టుకుందాం. సో జీనాయనమ్మ నాకు రాదు, ఎందుకు, అది ఓన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి నేను బాయింగ్ కాబట్టి రాదు. సో నెక్స్ట్ వచ్చేది కేశవ్ మెమోరియల్ వస్తుంది, సివిఆర్ వస్తుంది అండ్ అదేవిధంగా జేఎన్టీయూ యూనివర్సిటీ సుల్తాన్పూరు, తర్వాత కాకతీయ ఇన్స్టిట్యూట్ ఎంజీఐటి, ఓకేనా, జేఎన్టీయూహెచ్ అటానమస్ క్యాంపస్ జగిత్యాల, తర్వాత అనురాగ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మీకు వచ్చే ర్యాంక్కి ముందున్న కాలేజెస్గా పెట్టుకోండి, మీకు వచ్చే ర్యాంక్స్ కాలేజ్ పెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే కాలేజ్గా పెట్టుకోండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు రిమైనింగ్ ర్యాంక్స్ కూడా నేను మీకు వీడియో చేస్తాను, రిమైనింగ్ బ్రాంచెస్ కూడా నేను వీడియో చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.